నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో షణ్ముఖ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే మనం చూస్తున్నాం పోలవరం బనకచర్ల సంబంధించిన ఇష్యూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో డి అంటే డి అనే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే రీసెంట్ గా నారా లోకేష్ గారు కూడా దీని మీద స్పందించారు. ఏదైతే జలాలు అనేవి సముద్రంలో కలిసిపోతాయో అవి వాడుకుంటే తప్పే ఉందనేటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి ప్రతిస్పందనగా హరీష్ రావు గారు లోకేష్ గారికి ఇరిగేషన్ మీద అసలు అవగాహనే లేదన్నటువంటి వ్యాఖ్యలు అయితే హరీష్ రావు గారు చేశారు. మరోవైపు కేఎస్ రాఘేశ్వరరావు గారు కూడా దీని మీద స్పందించారు. సో ఎలా చూస్తారు ఈ కంప్లీట్ మొత్తాన్ని మీరు? రాజస్థాన్లో రుదాలి అని కొంతమంది ఒక కమ్యూనిటీ జాతికి సంబంధించినటువంటి ఆడవాళ్ళు ఉంటారండి. ఓకే. అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఎవరు చనిపోయినా కూడా, అంటే ఆ చనిపోయిన వ్యక్తికి వీళ్ళకి ఎటువంటి సంబంధము లేకపోయినా కూడా వీళ్ళు వచ్చి అక్కడికి బోర్ని ఏడుస్తారండి. అంటే సంబంధం ఉండదు. సో అలాంటి రుదాలి అనే ఒక జాతిని, అంటే నథింగ్ బట్ ఇక్కడ జాతి ఎందుకున్నానంటే ఒక కమ్యూనిటీ ఆఫ్ బంచ్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయితే దానిని ఒక జాతి అంటాం. సో ఒక కమ్యూనిటీ అంటాం. సో ఈరోజు వాళ్ళని, అంటే ఆ రుదాలి అనే ఒక ఆడవారిని వెయిలింగ్ ఉమెన్ అని చెప్పేసి అంటూ ఉంటారు అక్కడ ఆ ప్రాంతంలో. మరి అటువంటి తరహాలు తెలంగాణ రాష్ట్రం సాధన కోసం, అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పాల్గొన్నటువంటి కొంతమంది ఆ తెలంగాణ మూమెంట్, కొంతమంది ఈ వెయిలింగ్ ఉమెన్ లాంటి ప్రవర్తన, అంటే అదే తీరు, అంటే సంబంధం ఉండదు దానికి దీనికి రిలేటెడ్ సంబంధం ఉండదు, కానీ ఒకటే ఏడుపు అన్నమాట. ఓకే. అంటే సో తెలంగాణ మూమెంట్లో కూడా అలాంటి కొంతమంది ఈ వెయిలింగ్ ఉమెన్ ఏదైతే ప్రవర్తన ఉందో అదే మాదిరిగా కొంతమంది ఇంజనీర్లు కానీ, కొంతమంది ప్రొఫెసర్లు కానీ, కొంతమంది అదేది ఉద్యమకారులు అని చెప్పేసి కొంతమంది ఇలాగా ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మటుకు వీళ్ళంతా సైలెంట్గా ఉంటారు. కేసీఆర్ గారు దిగిపోగానే, అటు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోగానే వీళ్ళంతా యాక్టివేట్ అవుతారనమాట. వీళ్ళు ఏంటంటే ఏడవడమే వీళ్ళ యొక్క ఉద్దేశం అనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. సరే, ఇకపోతే మీరేమంటున్నారు, నారా లోకేష్ గారు నిన్నటి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు అంటే అవగాహన రాహిత్యం వల్ల మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని అడిగి తెలుసుకోవాలి అని చెప్పేసి. సరే, ఈరోజు తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత అంతకు మునుపు, అంటే 2014 మునుపు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఆనాడు కర్ణాటకలో కృష్ణానది పైన, మహారాష్ట్రలో గోదావరి నది పైన, ఇటు బాబ్లీ ప్రాజెక్టు, అటు ఆల్మట్టి డ్యామ్ పైన డ్యాముల హైట్ పెంచితే 2 టీఎంసీల నీళ్లు సేవ్ చేసుకున్న దానికి మనం ఆ రోజు 2 టీఎంసీల నీటి కోసమే ఉద్యమాలు చేసిన మాట అందరూ మర్చిపోయారా? ఆ రోజు తెలంగాణ నాయకులు ఉన్నారు. ఎవరు చేశారండి ఆ రోజు? చంద్రబాబు నాయుడు గారు కాదా? అంటే 2 టీఎంసీల నీటి కోసమే ఆనాడు కొట్లాడడం. ఎక్కడి పైనున్నటువంటి రాష్ట్రాలు కిందికి నీటిని దిగువకు రానీకోకుండా ఆపుతున్నారని చెప్పేసి ఆనాడు గొడవ చేసిన మాట మన అవిభక్త ఆంధ్రప్రదేశ్లోనే చేయడం జరిగింది. మరి ఈరోజు డెమోగ్రఫీగా చూసుకుంటే ఏది తెలంగాణ రాష్ట్రము, అంటే ఫస్ట్ మహారాష్ట్ర గోదావరి నదికి, దాని తర్వాత తెలంగాణ రాష్ట్రము, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, దాని తర్వాత బంగాళాఖాతంలో కలుస్తాయి నీళ్ళు. ఇది ఇప్పుడు మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు గేట్ల హైట్ పెంచుతూనే తెలంగాణ రాష్ట్రం అబ్జెక్షన్ చెప్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏదని వీళ్ళు డ్యాములు కట్టుకొని వీళ్ళు హైట్లు పెంచితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అబ్జెక్షన్ చెప్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరికి అబ్జెక్షన్ చెప్పాలా అంటే బంగాళాఖాతం చెప్పాలి. ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారము నా వరద నీరంతా నాలేకి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లోనే ఆపేసేయండి అని చెప్పేసి బంగాళాఖాతం ఏడవాలి వీళ్ళందరి మీద. సిగ్గుండాలండి. ఈరోజు చాలామంది ఈ స్వయం ప్రకటిత మేధావులకి మిగులు జలాలు, నికర జలాలు అనే ఈ పదాలు కన్ఫ్యూజన్ అయ్యేసి అయా సముద్రంలో కలిసిపోయే నీటిని మాత్రమే మేము వాడుకుంటున్నామని చెప్పేసి నారా లోకేష్ గారు అంత స్పష్టంగా చెప్పినప్పటికీ అనవసరమైనటువంటి రాద్ధాంతము. అంటే తెలంగాణ ప్రజలు ఈరోజు అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు అభివృద్ధిని కోరుకుంటున్నారు, తద్వారా మాకు రాజకీయ లబ్ధి చేకూరలేదు అని చెప్పేసి ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు జరుగుతూ ఉంది. మరి ఆ రోజు కాళేశ్వరం కట్టుకునేటప్పుడు కనీసము చంద్రబాబు నాయుడు గారు గారైనా, ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారైనా, ఈరోజు పార్టీలు వేరే ఉండొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా అబ్జెక్షన్ చెప్పారా? మీకు లేదు కదా. ఓకే. బీజేపీ, మహారాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి వచ్చారు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఓపెనింగ్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి మాజీ జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది, టెంకాయ కొట్టడం జరిగింది. మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహృదయంతో మీరు ఏమి చేసినా అంగీకరించినప్పుడు సముద్రంలో కలిసిపోయే నీటిని
రాయలసీమకి తీసుకొని పోతామంటే ఇక్కడ వచ్చినటువంటి నష్టం ఏంది? మీ డ్యాములు నిండితేనే కదా ఆంధ్రప్రదేశ్కి వచ్చేది. మరి అక్కడ వచ్చేటువంటి వరదను కూడా ఆంధ్రప్రదేశ్ భరిస్తూ ఉంది కదా. మరి దాని నష్ట తాలూకం ఎవరు మూల్యం చెల్లిస్తారు? అది కూడా చెప్పాలి కదా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ. ఈరోజు పోలవరము R&R ప్యాకేజ్ కింద ఎన్ని వేల కోట్ల రూపాయలు చెల్లించారండి? ఒక్క సంక్రాంతి సమయానే 6,000 కోట్ల రూపాయలు ఒక R&R ప్యాకేజ్ కిందే నిర్వాసితులకు పరిహారం చెల్లించారు. మీరు ఇవ్వకూడదా? మరి మీరు ప్రాజెక్టులు వద్దంటున్నారు కదా. మరి అదే పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్లోకి నీళ్లు తెచ్చినప్పుడు దాంట్లో కూడా మాకు దామాసా కావాలని చెప్పేసి గలాటకేసుకున్నప్పుడు ఏమైందమ్మా? ఆ రోజు ఏమైంది అంటున్నా. 80 టీఎంసీలు నీళ్లు తెస్తే 35 టీఎంసీలు దామాసా ప్రకారం మాకు కూడా కావాలని చెప్పేసి మీరు తీసుకుపోయిండేది మాట వాస్తవమా కాదా? మరి ఎవరు మీ డబ్బుతో కట్టినారా? మీ డబ్బుతో నీళ్లు తీసుకుపోయారా? మీరు 1,500 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్ట్ అది. ఎక్కడి వరకు? కుప్పం వరకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక దృఢమైన సంకల్పంతో చేపట్టినటువంటి ప్రాజెక్ట్ అది. మరి 80 టీఎంసీలోనే 35 టీఎంసీల నీళ్ళు మీరు నీళ్ళు వాడుకున్నారు, గోదావరి నీళ్ళు. ఇది అవాస్తవమా వాస్తవమా అని చెప్పి చెప్పాలని కోరుతా ఉన్నా. మరి ఎవరి సొమ్ముతో మీరు నీళ్లు తీసుకున్నారు అని మేము అడుగుతా ఉన్నాము రాయలసీమ నుంచి. ఈరోజు మా రాయలసీమకు నీళ్ళు ఇస్తామంటే ఈ హరీష్ రావు గారు ఈ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఒకసారి రాయలసీమకు వచ్చి చూడండి. మీ అధినాయకుడే రోజారెడ్డి గారి ఇంటికి వచ్చేసి చేపల పులుసు, రాగి సంగటి, నాటుకోడి తిని గోదావరి జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం అని చెప్పేసి ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. మర్చిపోయారా గతం? ఎక్కువ మాట్లాడితే బాగా ఉండదు. రాయలసీమకు అన్యాయం చేస్తామనంటే ఎవరైనా సరే అదే ఉపేక్షించే పరిస్థితి ఉండదు. మీరు పోరాడితే మేము పోరాడతాం. ఈరోజు కృష్ణానది పరివాహక ప్రాంతంలో 811 టీఎంసీలు నికర జలాలు అనుకుంటే 298 టీఎంసీలు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అని చెప్పేసి 298 టీఎంసీలు కేటాయించడం జరిగింది తెలంగాణకు. ఈరోజు మీరేమంటున్నారు? 500 టీఎంసీలు నీళ్ళు కావాలంటున్నారు. ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల వరకు నీరు ఉంచాలి. దానిపైన వచ్చినటువంటి ఫ్లోటింగ్ నీళ్ళని రాయలసీమకు లిఫ్ట్ చేసుకోవాలి. వరద ఎన్నాళ్ళు వస్తుంది చెప్తారా మీరు? ప్రకృతిని ప్రిడిక్ట్ చేయగలుగుతారా మీరు? మీ ఇష్టానుసారం కొద్దీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మునిగిపోయే పరిస్థితులు ఉంది కనుకే ఈరోజు పేటీఎం ప్రొఫెసర్ని ఇలాంటి నాయకులను ముందు పెట్టేసి రాజకీయ లబ్ధి కోసం మీరు మీ ఇష్టానురీతిగా ఈరోజు తెలంగాణ ప్రజలను దోచేసింది కాక 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది కాక మళ్ళీ ఈరోజు ఆంధ్ర అనే పదం ఎత్తుకోకపోతే మీకు రాజకీయ భవిష్యత్తు లేదా? 11 సంవత్సరాలు అయిందండి ఈరోజు తెలంగాణ వచ్చి. 11 సంవత్సరాలు ఏం ఉద్ధరించారు కేసీఆర్ గారని? ఆ రాష్ట్ర ప్రజలు ఈరోజు కేసీఆర్ గారిని ఓడించారండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడించలేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలే ఓడించారు. రైట్. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో 39 సీట్లు వచ్చినాయంటే ఆ కృతజ్ఞత కేసీఆర్ గారు ఆంధ్ర ప్రజలపైన చూపించాలి. అది తెలుసుకోవాలి ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు తెలుసుకోవాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు, పల్లె ప్రజలు కాంగ్రెస్ వైపు ఓటు వేశారు. ఇది వాస్తవమా కాదా? తెలంగాణ ప్రజలు చేశారు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు అవినీతి చేశారని తెలిసింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్కి పట్టం కట్టారు. మీరు కొట్లాడుకోకుండా ఎక్కడో పోలవరం నీళ్ళు సముద్రంలో కలిసిపోయి నీటిని రాయలసీమకి తీసుకొని పోతామంటే మీకు వచ్చి నొప్పేంది? అది సిడబ్ల్యూసీలో నారా లోకేష్ గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలుసుకుంటారు. ప్రతి దానికి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కయ్యారంటే ఇంతకుముందంటే మీరు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్క కారాన్ని ప్రజలు అనుకోలేదా? అనుకోనే కదా 2 రాష్ట్రాలు మీ ఇద్దరిని ఓడించిండేది. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ పెట్టుకొని అందరి రహస్యాలు తెలుసుకొని మేమేందో దేశ్కీ నేత అని చెప్పేసి ఉత్తర్ కుమార్ ప్రగల్భాల వలికి మేము చక్రం తిప్పుతాము, మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాలను దోచుకున్న మాట ప్రజలు గుర్తించారు కాబట్టే ఈరోజు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. సో ఏదైనా బచావత్ ట్రిబ్యునల్ అవార్డు అయినా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అయినా, లేకపోతే సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి వాటర్ కమిషన్ ఏదైతే గణాంకాలు ఇప్పుడు గోదావరి నీళ్ళలో ఇప్పటి వరకు 100 టీఎంసీలకు పైగా నీళ్ళు సముద్రంలో కలిశాయి గోదావరి నీళ్ళు. మరి ఎందుకు తెలంగాణ వాళ్ళు ఆపలేకపోయారు? మరి ఈరోజు ఆ వరద అంతా ఆంధ్రప్రదేశ్ భూభాగం కూడా భరిస్తూ ఉంది కదా. మరి తిప్పుకోండి, గోదావరిని అయితే మొత్తం తెలంగాణ వైపు తిప్పుకోండి. చేతగాక 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలని చెప్పేసి ఒకవైపు నారా లోకేష్ గారు చెప్తా ఉంటే దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ పుట్టిందండి? ఆంధ్రప్రదేశ్లో పుట్టిందా? హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో పుట్టింది తెలుగుదేశం పార్టీ.
ఎవరి కోసం పుట్టింది? తెలుగు జాతి కోసం పుట్టింది. ఏదో ఇక్కడ తెలంగాణ వాదుల కోసమో లేకపోతే ఆంధ్రవాదుల కోసమో లేకపోతే సీమాంధ్రలో లేకపోతే రాయలసీమల కోసం కాదు. తెలుగు జాతి అండమాన్ నికోబార్ అయినా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా అని చెప్పేసి నారా లోకేష్ గారు ఒక పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా ఆయన మాట్లాడుతూ ఉంటే దాంట్లో కూడా రాజకీయాన్ని చూడడం ఇది కేవలం ఒక బీఆర్ఎస్ నాయకులకి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ లాంటి వాళ్ళకే ఇది చెల్లుతుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. దయచేసి రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి ఎవరు అడ్డుపడినా సరే మేము ఉపేక్షించే పరిస్థితి లేదు. రాయలసీమ నుంచి కూడా ఉద్యమం చేస్తాము. మా రాయలసీమ గడ్డ పోరుబాటు ఎలా ఉంటుంది ఈసారి మీరు కూడా చూస్తారని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.